జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 18వ పాసురం, 16వ పాసురం నుంచి కూడా నందగోప భవనానికి తీసుకువెళ్ళినటువంటి ఆ గోష్ఠి, ఆండాళ్ గోష్ఠి 17వ పాసురంలో నందగోపుని యొక్క ధాతృత్వం గురించి వివరిస్తుంది. మరి ఎక్కడా మనకి తెలియదు కదండి, నందగోపుడు గొప్పగా దానాలు చేశాడు అనంటే మనకి ఆండాళ్ తల్లి వివరిస్తోంది. తండ్రిలో లేనిది తనయుడిలో ఉండదు కదా. తన తనయుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంతో గొప్పగా ద్రౌపదీ వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపదీదేవికి వలవలి అందించిన, అలాగే కాళీయుడు నుండి అక్కడ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి గోపీజనాన్ని అంతటినీ కూడా గోవులని రక్షించినటువంటి వాడు, అలాగే ఆకలిని కొన్నటువంటి గోపాలురకు అన్నాన్ని ప్రదానం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. నీలో లేనిదే నీ పుత్రుల్లో ఉండదు కదా స్వామి అని నందగోపుణ్ణి అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం విస్తృతంగా దానం చేసేటటువంటి వాడా అని నందగోపుణ్ణి కీర్తిస్తూ ఆ తర్వాత యశోదాదేవిని కుల విళక్ అని కీర్తించింది. ఇంకా ఆ తర్వాత భాగవతుడైనటువంటి బలరాముణ్ణి కూడా మేల్కొల్పారు. అయ్యా, నువ్వు రాబట్టే కదా మరి మా స్వామి కృష్ణస్వామి మాకు దక్కాడు అని ఆయన్ని మేల్కొల్పారు. మరి కృష్ణుడి గురించి ఎక్కడ ఉన్నాడు అని అంటే నీలాదేవి గృహంలో ఉన్నాడు అని నీలాదేవి గృహానికి చేరుకున్నారు వీరంతా కూడా. అక్కడ అమ్మవారిని కీర్తిస్తూ ఏ విధంగా మేల్కొల్పుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళికళే శరణం. ఈ 18వ పాసురంలో నీలాదేవి గృహంలోకి వచ్చి అక్కడ మరుమగళే అంటూ కీర్తిస్తూ ఉన్నారు ఆ నపిన్న భిరాట్టిని. మరుమగళే అంటే కోడల. నందగోపుణ్ణి అంత గొప్పవాడవు నువ్వు అని అంత గొప్పవానికి కోడలుగా ఉన్నటువంటి ఓ నపిన్న భిరాట్టి అని ఈవిడ్ని మేల్కొల్పుతూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం குந்துமதகளித்தன்னோடாதத்தோள் வலியன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தன் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குவிலனங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்ப வந்து திரவாய் மகிழிந்தே లోరింబావాయ్. వందు తిరవాయ్ మహిళిందు ఏలోరింబావాయ్ అంటూ మన ఆండాళ్ తల్లి ఇందులో అమ్మ వచ్చి కాస్త ఏదైతే మీ పడక గృహానికి ఉన్నటువంటి అడ్డగడియ ఉందో దాన్ని తీసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. నీలాదేవి ఎంత గొప్ప నందగోపుని కొడలో చెప్తున్నారు చూడండి. కుందుమదఘళిత్తన్ ఓడాదత్తోళ్ వలియన్. కుందుమదఘళిత్తన్ అంటే మదజలాన్ని స్రవించేటటువంటి మదమెక్కినటువంటి ఏనుగులుని సైతము వాటి యొక్క ఆ గర్వాన్ని అహంకారాన్ని అణిచివేసేటటువంటి ఆ మదమెక్కిన ఏనుగుని ఎదుర్కొనేటటువంటి భుజపరాక్రమం కలిగినటువంటి ఓడాదత్తోళ్, దేనికి కూడా వెనుకాడకుండా ఉండేటటువంటి అంత భుజపరాక్రమం కలిగినటువంటి బలం కలిగినటువంటి వాడా నందగోపుని యొక్క మరుమగళే ఓ కోడలా. కందం కమలం కుళలి కడై తిరవాయ్. కందం కమలం కుళలి కడై తిరవాయ్ అంటే సుగంధం అంతటా వ్యాప్తి చెంది ఉండేటటువంటి కేశపాసములు కలిగిన ద్వాన అని. అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీని వర్ణించేటప్పుడు కేశపాసములను కూడా వర్ణిస్తూ ఉంటారు. ఆ శిరోజాలు కేశములు సువాసన భరితంగా ఉంటాయటండి. పరిమళించేటటువంటి సుగంధభరితమైనటువంటి కేశపాసములు కలిగిన దాన. ఈ కేశపాశములు అంటే మోహానికి సూచిక అనుకున్నాం. ఏమిటా మోహం అంటే పరమాత్మ మీద ఉన్నటువంటి అతిశయమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ చేత బంధించినటువంటి పరమాత్మని తన వశం చేసుకున్నటువంటి ఓ నీలాదేవి అంటున్నారనమాట. కడై తిరవాయ్, వచ్చి గడియ తెరవమ్మా, లేచి మేల్కొని రావమ్మా. వందు ఎంగుం కోళి అళైత్తనగాన్, వచ్చి తలుపు తెరవలసింది
ఎంగుం అన్ని చోట్ల కూడా కోళి అళైతనఘాన్ కోళ్ళు కూస్తూ ఉన్నాయి. మాధవి పందల్ మేల్ పల్కాల్ కూవిల నంగళ్ కూవినఘాన్ పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్పాడ. ఇంకా కోళ్ళు కూస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాధవి పందల్ మేల్ పల్కాల్ మాధవి లతలు మీద ఉండేటటువంటి కోయిలల గుంపు, ఒకటి కాదు రెండు కాదుట, కోయిలల గుంపు అన్నీ కూస్తూ ఉన్నాయట. పల్కాల్ అనేక మారులు కూస్తూ ఉన్నాయమ్మా, నీకు మెలకు రావడం లేదు. కూవినఘాన్ కూయిచున్నవి. పందార్ విరలి ఉన్ మైత్తునన్ వేర్పాడ పందార్ విరలి బంతిని పట్టుకుంటేనే కందిపోయేటటువంటి అంత సున్నితమైనటువంటి హస్తములు కలిగినటువంటి దాన. ఉన్మైత్తునన్ పేర్పాడ ఉన్మైత్తునన్ అంటే నీ బావని మేము మేల్కొల్పడానికి వచ్చాము, కాబట్టి నువ్వు ముందు మేల్కొని నీ బావని మాకు దర్శనం చేయించవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆయన నామాన్ని మేము పాడుతూ ఉంటే సెందామరైక్కయాల్ సీరార్ వళయొలిప్ప సెందామరైక్కయాల్ చేతి నిండా కూడా గాజులని ధరించి దగదగా ప్రకాశించేటటువంటి గాజులని ధరించినటువంటి నీ అద్భుతమైన హస్తములతోటి వచ్చి ఆ గడియని అడ్డుగడియ ఏదైతే ఉందో ఆ అడ్డుగడియను తెరిచి మాకు దర్శనం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము అని ఈ పాసురంలో మగిళిందు వచ్చి అలా మాకు దర్శనం కలిగించి మమ్మల్ని ఆనందింపజేయవలసింది, ఆనందంతో కూడినటువంటి మనస్సులు కలవారుగా మమ్మల్ని చేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు. తెరవాయ్ అలా తలుపు తెరిచి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా అని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఈ పాసురంలో నప్పిన్న విరాట్టిని మేల్కొల్పుతూ. ఎవరి నప్పిన్న విరాట్టి అని అంటే యశోదాదేవి అన్న కుమార్తె అనమాట, కుంభుని యొక్క కుమార్తె. మనకి భాగవతంలో కూడా ఉంటుంది, నాగ్నజితి అనేటటువంటి పేరుతోటి నాగ్నజితి యొక్క కుమార్తె అనమాట. ఈవిడ్ని వివాహం చేసుకోవడం కోసము 7 ఎద్దులని కట్టి ఒకేసారి స్వయంవరానికి ఒక్కొక్కళ్ళ స్వయంవరానికి ఒక్కొక్క విధంగా ప్రకటిస్తూ ఉంటారు కదండి. ఈ నాగరజితి ఏం చేశాడు అంటే తన కుమార్తెని వివాహం చేసుకోవాలి అంటే 7 ఎద్దులని ఒక తాటితోటి కట్టి బంధించినటువంటి వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించడం జరిగింది. మన కృష్ణయ్య అక్కడికి చేరుకుంటాడు. అలాగే ఆ 7 ఎద్దులని కూడా క్షణపాటునే బంధించేసి ఈవిడ్ని వివాహం చేసుకుంటాడు. ముందుగానే నిర్ణయించబడినటువంటి ఆ అమ్మవారి స్వరూపమే కదా నప్పిన్న విరాట్టి, లక్ష్మీదేవి స్వరూపమే. ఆ లక్ష్మీదేవిని చేపట్టడం కోసమే ఎన్ని అవతారాలు ఎత్తినా ఏది చేసినప్పటికీ కూడా అది మన ఆండాళ్ తల్లికి బాగా ఎరింగి ఉన్నది. కాబట్టే ఈ నప్పిన్న విరాట్టిని మేల్కొల్పుతూ, అమ్మా నీ యొక్క సౌందర్యము భగవంతుని పరం చేసినటువంటి నీ ప్రేమ ఏదైతే ఉందో అంత మా కేశపాసములు కలిగినటువంటి దానాన్ని అందమైనటువంటి అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి సుగంధభరితమైనటువంటి కేశపాసములు కలిగిన దానాన్ని కీర్తించింది కదా మన ఆండాళ్ తల్లి. ఆ మోహము ఎలాంటి మోహమట, భగవంతుణ్ణి వశం చేసుకునేటటువంటి మోహంట. అంత మోహం కలిగినటువంటి దాన, పరమాత్మ పరం చేసినటువంటి మనస్సు కలిగినటువంటి దాన ఓ నప్పిన్న విరాట్టి వచ్చి ఆ అడ్డుగడియని తెరిచి, ఏమిటి అడ్డుగడియ? అహంకార మమకారాలనేటటువంటి అడ్డుగడియలో మనము లోపల ఉండిపోయాం. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించలేకపోతున్నాం, బయట వెలుపలే ఉండిపోయాం. కాబట్టి ఈ అహంకార మమకారాలనేటటువంటి ఆ అడ్డుగడియని తొలగించి లోపల ఉన్నటువంటి పరమాత్మని మాకు దర్శింపజేయవలసింది అని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి యొక్క వైభవము ఎంత గొప్పది అనంటే, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి జీవరాశిలోనూ దాగి ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఎరింగినటువంటిది, చూసినటువంటిది. కాబట్టి ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మ అనుభవాన్ని, అనుభూతిని పొందినదై మనకి కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ పాసురంలో అమ్మవారి ద్వారా మనం చేరుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనకి అందజేస్తూ మనల్ని కూడా ముందుకు తీసుకువెళుతూ ఉంది స్వామిని దర్శింపజేయడం కోసం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே.